ప్రపంచంలోనే కొన్ని గొప్ప నాగరికతలు ఉన్నాయి. కాని వాటిలో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. అదే సింధు లోయ నాగరికత. దీన్నే హరప్పన్ సంస్కృతి అని కూడా అంటారు. మరి వేల ఏళ్లుగా చరిత్రకారులనే కాదు, మనల్నందర్నీ అబ్బురపరుస్తున్న ఈ మిస్టరీ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఈ నాగరికతలో ఉన్న అతిపెద్ద పజిల్ ఇదే. ఆలోచించండి. దాదాపు 5000 ఏళ్ల క్రితం లక్షల మంది ప్రజలు పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు, ఇంత పెద్ద నాగరికత ఉంది. కాని విచిత్రమేంటంటే వాళ్లను పాలించిన రాజులేడు, రాజభవనాలు లేవు, కనీసం రాజకుటుంబానికి చెందిన సమాధులు కూడా లేవు. మరి ఇంత పెద్ద సిస్టంని ఎలాంటి గందరగోళం లేకుండా ఎవరు నడిపారు? అసలిది ఎలా సాధ్యం? పాలకుడు లేని సమాజం అసలు ఎలా వర్కౌట్ అయింది? ఇంత గొప్పగా అభివృద్ధి చెంది ఉన్నట్టుండి ఎందుకు మాయమైపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. వాళ్ల శిథిలాల్లో దాగి ఉన్న క్లూజ్ని బయటకు తీయాలి. సో మన ఇన్వెస్టిగేషన్ వాళ్లు మనకు వదిలిదెల్లిన అతిపెద్ద సాక్ష్యంతో మొదలుపెడదాం. అదే వాళ్ల అద్భుతమైన నగరాలు. సరే, మొదటి భాగం గ్రేట్ అర్బన్ బ్లూప్రింట్. అంటే వాళ్ల నగర నిర్మాణం ఎంత అద్భుతంగా ఉండేదో చూద్దాం. ఎందుకంటే వాళ్ల ప్రణాళికే వాళ్ల నాగరికతకు పునాది. ఈ నాగరికత ఎంత పెద్దదో ఊహించుకోవడమే కష్టం. ఇవాల్టి మ్యాప్లో చూస్తే ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి కింద మహారాష్ట్ర వరకు, పక్కన ఇరాన్ బోర్డర్ నుంచి ఇటువైపు ఉత్తరప్రదేశ్ దాకా ఎంత పెద్దదో తెలుసా? ఆ కాలంలో ఉన్న ఈజిప్ట్, మెస్పటేమియా నాగరికతలు రెండింటినీ కలిపినా కూడా దీని ముందు చిన్నవే. నిజంగా చక్రవర్తి లేనొక మహాసామ్రాజ్యమిది. వాళ్ల చరిత్రను మనం 3 ముఖ్యమైన దశలుగా చూడొచ్చు. క్రీస్తుపూర్వం 3300లో చిన్న చిన్న ఊళ్లుగా మొదలైంది. కాని క్రీస్తుపూర్వం 2600 వచ్చేసరికి వాళ్లు పీక్స్కి చేరిపోయారు. పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు, విదేశాలతో వ్యాపారం, వాళ్లకంటూ సొంతంగా ఒక లిపి, ఇలా ఒక కంప్లీట్ నాగరికతగా మారిపోయింది. కాని ఎంత వేగంగా పైకి వెళ్ళిందో అంతే వేగంగా కిందకి రావడం మొదలైంది. సుమారు 800 ఏళ్ల తర్వాత, అంటే క్రీస్తుపూర్వం 1800 నాటికి ఈ గొప్ప నాగరికత పతనం స్టార్టైంది. వాళ్ల నగరాలు చూస్తే అవి యాదృచ్ఛికంగా కట్టినవి కాదని వెంటనే అర్థమవుతుంది. ప్రతి నగరం ఒక మాస్టర్ పీస్. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల్లో కూడా ఒకే రకమైన పర్ఫెక్ట్ బ్లూప్రింట్ ఫాలో అయ్యారు. వీధులన్నీ స్ట్రెయిట్గా ఒకదాన్నొకటి రైట్ యాంగిల్లో కట్ చేసుకుంటాయి. అచ్చం మన ఆధునిక నగరాల్లో గ్రిడ్ సిస్టంలాగా. 5000 ఏళ్ల క్రితం. అద్భుతం కదూ! వాళ్ల సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉండేదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఒక నంబర్ గుర్తుపెట్టుకోండి, 1:2:4. ఇదేంటి అనుకుంటున్నారా? వాళ్లు వాడిన ప్రతి ఇటుక కొలత ఇది. మందం 1, వెడల్పు 2, పొడవు 4. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ సిటీలో తవ్వినా దొరికే ఇటుక ఇదే సైజులో ఉంటుంది. అంటే ఆలోచించండి, ఇంత స్టాండర్డైజేషన్ ఎలా సాధ్యం? దీని వెనుక ఖచ్చితంగా ఒక బలమైన సెంట్రల్ అథారిటీ ఉండి తీరాలి. ఇంజనీరింగ్ విషయంలో అయితే వాళ్లు ఆ కాలంలో అందరికంటే చాలా చాలా ముందున్నారు. వాళ్ల పక్కనే ఉన్న ఈజిప్షియన్లు, మెసొపొటేమియన్లు ఎక్కువగా ఎండలో ఆరబెట్టిన మట్టి ఇటుకలతో కట్టడాలు కట్టేవారు. అవి అంత బలంగా ఉండవు. కాని హరప్పన్లు ఇటుకలను కాల్చివాడారు, ఫైర్ బేక్డ్ బ్రిక్స్. దీనివల్ల వాళ్ల నిర్మాణాలు నీటిని, వరదలను తట్టుకుని వేల సంవత్సరాలు నిలబడ్డాయి. ఇది వాళ్ల ముందుచూపుకు, తెలివితేటలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రతి హరప్పన్ నగరం దాదాపు ఒకేలా 2 భాగాలుగా ఉండేది. పశ్చిమ వైపు కొంచెం ఎత్తులో కట్టిన ఒక వేదిక మీద కోట లేదా సిటాడెల్ ఉండేది. ఇక్కడే ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, పెద్ద ధాన్యాగారాలు, గ్రేట్ బాత్ లాంటివి ఉండేవి. దానికి కింద తూర్పు వైపున పెద్ద ఏరియాలో దిగువ పట్టణముండేది. ఇక్కడే సాధారణ ప్రజలు ఇళ్లలో నివసించేవారు. ఈ నిర్మాణం చూస్తుంటే వాళ్ల సమాజంలో ఒక ఆర్డర్, బహుశా ఒక సోషల్ హైరార్కీ కూడా ఉండేదేమో అనిపిస్తుంది. సరే, రెండో భాగంలోకి వెళ్దాం. సింధు లోయలో జీవితం. ఈ అద్భుతమైన నగరాల్లో, ఈ ఇటుక గోడల మధ్య ఎలాంటి మనుషులు బతికారు? వాళ్ల నమ్మకాలేంటి? వాళ్ల రోజువారీ జీవితం ఎలా ఉండేది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు వాళ్ల సమాధుల్లో, వాళ్లు వాడిన చిన్న చిన్న వస్తువుల్లో దొరుకుతాయి. వాళ్ల సమాధులను బట్టి చూస్తే వాళ్లు చనిపోయిన తర్వాత కూడా జీవితముంటుందని నమ్మినట్లున్నారు. అందుకే మృతదేహాలతో పాటు కుండలు, నగలు, అద్దాలు పెట్టి పూడ్చేవారు. వాళ్లది ప్రధానంగా ఒక అర్బన్ సివిలైజేషన్, అంటే పట్టణ నాగరికత.
వ్యాపారులు, చేతివృత్తుల వాళ్ళు, కార్మికులు ఇలా ఒక మిడిల్ క్లాస్ సమాజంలా కనిపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే అలంకరణకు ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. తవ్వకాల్లో దొరికిన వేల వస్తువుల్లో మన మనసును ఎక్కువగా హత్తుకునేవి మాత్రం వాళ్ల ఆటబొమ్మలే. చిన్న చిన్న మట్టిబండ్లు, తల ఊపే జంతువుల బొమ్మలు, గిలక్కాయలు ఇవి కేవలం ఆట వస్తువుల్లా కనిపించొచ్చు. కాని ఆలోచిస్తే పిల్లల సంతోషానికి, బాల్యానికి అంత విలువ ఇచ్చిన ఒక సున్నితమైన సమాజానికి ఇవి నిలువుటద్దంలాంటివి. ఇక్కడే ఇంకో పెద్ద మిస్టరీ ఎదురవుతుంది. పక్కనే ఉన్న ఈజిప్టులో మనకు భారీ పిరమిడ్లు కనిపిస్తాయి. మెసొపోటేమియాలో జిగ్గురాట్లు అనే పెద్ద పెద్ద ఆలయాలుంటాయి. కానీ వందల హరప్పన్ సైట్స్ తవ్వినా మనకు ఒక్క పెద్ద టెంపుల్ కూడా దొరకలేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ! బహుశా వాళ్ల మతం, పూజలు అనేవి పెద్ద ఆర్గనైజ్డ్ సిస్టమ్ కాదేమో, వ్యక్తిగతంగా కుటుంబానికి మాత్రమే పరిమితమైందేమో. ఆలయాలు లేకపోతే వాళ్లకు నమ్మకాలు లేవని కాదు, వాళ్లకు బలమైన విశ్వాసాలున్నాయి. వాటి ఆనవాళ్లు మనకు చిన్న చిన్న వస్తువుల్లో, ముద్రికల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక ముద్రిక మీద జంతువుల మధ్యలో యోగ భంగిమలో కూర్చున్న ఒక దేవుడు కనిపిస్తాడు. చాలామంది ఇది శివుడికి ఆదిమ రూపం, అంటే ప్రోటో శివ అని నమ్ముతారు. అలాగే దొరికిన టెర్రకోటా విగ్రహాలను బట్టి వాళ్లు ప్రకృతిని, అమ్మతల్లిని కూడా పూజించుండొచ్చు. ఇక చెడు శక్తుల నుంచి కాపాడుకోవడానికి తాయితులు వాడటం కూడా కామన్. ఇక మూడో భాగం, ఒక ప్రాచీన ప్రపంచ వాణిజ్య కేంద్రం. హరప్పన్లు కేవలం వాళ్ల లోయకే పరిమితం కాలేదు. వాళ్లు ఆ కాలపు గ్లోబల్ ట్రేడ్ నెట్వర్క్లో చాలా కీలకమైన ప్లేయర్స్. వాళ్ల వ్యాపార సంబంధాలు ఎక్కడెక్కడి వరకు విస్తరించాయో చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్లది మామూలు సప్లై చైన్ కాదు, ఒక గ్లోబల్ సప్లై చైన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగారం, రాజస్థాన్, ఒమాన్ నుంచి రాగి, మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచే అప్పట్లో చాలా విలువైన లాపిస్ లజూలి అనే నీలిరాయి, ఇలా వేల కిలోమీటర్ల దూరం నుంచి ముడి సరుకులను తెప్పించుకున్నారు. అంటే వాళ్ల వ్యాపార పటిమ, వాళ్ల సముద్రయాన నైపుణ్యం ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోండి. మన దగ్గర కేవలం పురావస్తు ఆధారాలే కాదు, పక్కాగా రిటర్న్ ప్రూఫ్ కూడా ఉంది. వేల కిలోమీటర్ల దూరంలో ఇవ్వాల్టి ఇరాక్లో ఉన్న మెసొపొటేమియాలో దొరికిన శాసనాల్లో మెలుహా అనే ప్రాంతంతో వ్యాపారం చేసినట్లు రాసి ఉంది. చరిత్రకారులంతా ఆ మెలుహా మరేదో కాదు, మన సింధూలోయ ప్రాంతమే అని బలంగా నమ్ముతున్నారు. సో ఇది వాళ్ల గ్లోబల్ ట్రేడ్ని కన్ఫర్మ్ చేసే ఒక సాలిడ్ ఎవిడెన్స్. వాళ్ల సముద్రయాన పరాక్రమానికి, ఇంజనీరింగ్ తెలివికి పరాకాష్ఠ. గుజరాత్లోని లోథల్, ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ డాక్యార్డ్లలో ఒకటుంది. అంటే ఓడలు వచ్చి ఆగే రేవు. కేవలం ఇటుకలతో సముద్రపు టైడ్స్ శక్తిని వాడుకుని నీటి మట్టాన్ని కంట్రోల్ చేసే ఒక అడ్వాన్స్డ్ హైడ్రాలిక్ సిస్టమ్ను కట్టారు. 5000 సంవత్సరాల క్రితం. ఇంజనీరింగ్ మార్వెల్ అది. ఇక నాలుగో భాగం, విప్పని సంకేతం. మనం వాళ్ల నగరాలను చూశాం, వాళ్ల వస్తువులను పరిశీలించాం. కానీ వాళ్లను మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా మనకు అడ్డుగా ఒకే ఒక్క గోడ ఉంది. అదే వాళ్ల లిపి. 4000 సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న ఆ కోడ్ని ఇప్పటికీ ఎవరూ క్రాక్ చేయలేకపోయారు. హరప్పన్లు వాడింది చిత్రలిపి లేదా పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. అంటే అక్షరాలకు బదులుగా చేపలు, పక్షులు, రకరకాల గుర్తులు వాడారు. ప్రతి గుర్తు ఒక పదాన్నిగాని, ఒక భావాన్నిగాని సూచిస్తుంది. అయితే ఈ లిపిని అర్థం చేసుకోవడం ఎందుకంత కష్టమంటే, భాషావేత్తలు కొన్ని విషయాలు మాత్రం కనుక్కున్నారు. ఇది కుడి నుంచి ఎడమకు రాశారని, ఇందులో దాదాపు 400 గుర్తులు ఉన్నాయని తెలుసు. కాని అసలు సమస్యలు రెండు. ఒకటి, దీన్ని వేరే తెలిసిన భాషతో పోల్చి చూసేందుకు మనకు ఈజిప్షియన్ల రోజెట్టా స్టోన్ లాంటిది ఏదీ దొరకలేదు. రెండోది, దొరికిన శాసనాలన్నీ చాలా చిన్నవి, ఎక్కువగా ముద్రికల మీద కొన్ని గుర్తులు అంతే. పొడవైన టెక్స్ట్ అంటూ ఏమీ లేదు. అందుకే 4000 ఏళ్లుగా వాళ్లు ఏం చెప్పాలనుకున్నారో మనకు తెలియకుండా పోయింది. వాళ్ల గొంతు మోగబోయింది. ఇక ఐదో భాగం, చివరిది, రహస్య క్షీణత. మనం ఈ కథలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత విషాదకరమైన పజిల్కు వచ్చేశాం. ఇంత గొప్ప నాగరికత ఏమైపోయింది? ఆ లక్షల మంది ప్రజలు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ల పతనానికి ఒక్కటే కారణమని చెప్పలేం. చాలా థీరీలున్నాయి. కొంతమంది ఏమంటారంటే వాతావరణం మారిపోయింది,
వర్షాలు పడలేదు, నదులు ఎండిపోయాయి, వ్యవసాయం నాశనమైపోయింది అని. మరికొందరేమో పెద్ద పెద్ద భూకంపాల వల్ల నదులు దారిమార్చుకుని నగరాలను వరదలు ముంచెత్తాయి అంటారు. మెసొపొటేమియాతో వ్యాపారమాగిపోయి ఆర్థికంగా దెబ్బతిన్నారనే వాదన కూడా ఉంది. లేదా వాళ్లే అడవులను ఎక్కువగా నరికి, వనరులను వాడేసి పర్యావరణాన్ని పాడుచేసుకున్నారని కూడా అంటారు. బహుశా ఇవన్నీ కలిసే జరుగుండొచ్చు. ముఖ్యంగా పర్యావరణ మార్పులే వాళ్ల పతనానికి ప్రధాన కారణం అయ్యుండొచ్చు. చివరికి మనకు మిగిలేది ఒకే ప్రశ్న. క్రమశిక్షణ, నీటి వనరులమీద ఆధారపడి కట్టుకున్న ఒక గొప్ప నాగరికత పర్యావరణం మారగానే కనుమరుగైపోయింది. 4000 ఏళ్లుగా వాళ్లు మనతో మాట్లాడలేకపోతున్నారు. కాని వాళ్ల నిశ్శబ్దం మనకొక హెచ్చరిక లాంటిది కాదా? వాతావరణ మార్పు, వనరుల వాడకం గురించి వాళ్ల కథ మనకు ఏం పాఠం నేర్పుతోంది? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయక మానదు.